చదువు సారెడు బలపాలు దోషడు అన్నట్టు ఇప్పుడు ఈ స్కూల్ పోయే పోరగాళ్ళని చూస్తే గట్లనే అనిపిస్తుంది కదా. పిల్లల్ని చూస్తేనేమో చిన్నగుంటారు, వాళ్ళు మోసుకపోయే బ్యాగును చూస్తే పిల్లల కంటే డబుల్ బరువు ఉంటుంది. అవునా కాదా? అయితే గంత బరువు మోసుడు చూసిన గవర్నమెంట్ పోరగాళ్ళ కోసం ఏం ఇకమత్ చేసిందో చూడుర్రి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు గల్లీ కోటొచ్చి లక్షలల్ల ఫీజు తీసుకుంటా చిన్నప్పటికించే పోరాళ్ళు ఐఐటి, ఎన్ఐఐటి, సిబిఎస్ఈ అని తీరొక్క పేరు చెప్పి పోరగల్ల బ్యాగ్ నింపుకుంటా అయ్యవ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు కదా. ఆ పోరాళ్ళకిచ్చిన పుస్తకాలతోని బ్యాగులేసుకొని గట్ల బడికి పోయే చిన్న పిల్లగాళ్ళను చూసి, వాళ్ళు చదివే చదువుకు ఎత్తుకున్న బరువును చూసి మనస్సు చెల్లించిన విద్యాశాఖ మంత్రి సారు ఇక కొన్ని నిబంధనలు తీసుకొచ్చిండు. అవేందంటే 1వ తరగతికించి 12వ తరగతి చదివే పిల్లల బ్యాగు ఎంత బరువు ఉండాలి అని పక్కా లెక్కలు చెప్పిండు. అయితే 1-2 తరగతులు చదివేటోళ్లు కిలోన్నరకించి 2.5 కిలోలు, ఇక 3వ తరగతికించి 5 చదివే పిల్లలకు 2 కిలోల నుంచి 2.5 కిలోలు, 6-7 తరగతులకు 2కించి 3 కిలోలు, 8కి 2.5కించి 4 కిలోలు, 9-10 చదివే పిల్లలకు 2.5కించి 4.5 వరకు ఉండాలి అని చెప్పుకొచ్చిండు. అయితే గిదే కాకుండా బడికి వారంలో ఒక రోజు బ్యాగ్లెస్ డేగా సుత ప్రకటించిండు. ఆ రోజు అన్ని ఆటలు పాటలు ఫుల్లుగా, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉండాలే. అట్లనే గీ కొలతల లెక్క ప్రకారం వచ్చే ఏడాదికించి తప్పకుండా పాటించాలని ఆర్డర్ వేసిండు సారు. మస్తు ఉన్నదని సంకలు గుద్దుకోకుర్రి. ఎందుకంటే గీ ముచ్చట మన తెలంగాణది కాదుల్లో, గిది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్కడి విద్యాశాఖ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ పిల్లల కోసం తీసుకున్న నిర్ణయం. కాకపోతే గిదైతే మంచిగున్నది కాబట్టి మనోళ్ళు సుత ఒకసారి దీని మీద నజరేస్తే మంచిగుండు కదా.